జిల్లాలో భారీగా ఆల్ఫ్రాజోలం పట్టుబడింది. కలకుంట కాలనీ దగ్గర ఓ వాహనంలో ఆల్ఫ్రాజోలం తరలిస్తున్న ముగ్గురిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 85.36 లక్షల రూపాయల విలువైన 39 కిలోల ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో భారీగా ఆల్ఫ్రాజోలం పట్టుబడింది. మరిన్ని వివరాలు సుభాష్ అందిస్తారు. సుభాష్. విజయచంద్రిక సిద్దిపేట పట్టణంలోని రౌటర్ రింగ్ రోడ్ మీద శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున ఆల్ఫ్రాజోలం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు పట్టుకున్న సంఘటన జరిగింది. ప్రధానంగా సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ పై దీన్ని సరఫరా చేస్తున్న క్రమంలో ఇది ఒక వాహనం నుంచి మరొక వాహనంలోకి షిఫ్ట్ చేస్తున్న క్రమంలో హైదరాబాద్ చెందిన నార్కోటిక్ బ్యూరో బృందం సడన్ గా దాడులు చేసి వీళ్ళ దగ్గర నుంచి 39 కిలోల 270 గ్రాముల ఆల్ఫ్రాజోలం ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు దీని కాస్ట్ 85 లక్షల పై చిలుకుంటుందని చెప్పేసి అంచనా వేశారు. సో వీరు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించిన ఒక ఏజెంట్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సిద్దిపేట కేంద్రంగా గతంలో కూడా కొన్ని ఇట్లాంటి సంఘటనలు జరగడంతో పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. విజయచంద్రిక ప్రస్తుతం దీనికి సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో బృందం వాళ్ళు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వాళ్ళు మరికొద్ది రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సుభాష్.